జూబ్లీ హిల్స్ లో గెలిచినట్టే పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మేమే గెలుస్తామనే మాతో ఉన్నట్టున్నారు. 100% అండి. అది జూబ్లీ హిల్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచే మాదే మెజార్టీ కోసం ట్రై చేసినాం తప్ప జూబ్లీ హిల్స్ సీట్ మాకు రాకపోతే ఎవరికి వస్తుందండి? ఎందుకు మాకు వస్తుందనే నమ్మకం ఉందంటే 2 సంవత్సరాల ప్రజాపాలన చూశారు, ఇంద్రమ్మ పాలన చూసి మాకు వస్తుందనే నమ్మకం మాకుంది. మేము దాని గురించి అసలు ఎప్పుడు ఓడిపోయిద్దన్న ఆలోచన లేదు, మాకు మైండ్లో లేదు. మా రేవంత్ రెడ్డి గారికి కానీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న కానీ, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి కానీ లోకల్ సీట్ పోతుందన్న ఆలోచనే లేదు. చాలాసార్లు అందరూ యుద్ధం అంటున్నారు. యుద్ధం కానే కాదు. యుద్ధం అనేది ఇద్దరు కలబడితే యుద్ధం అయింది. వన్ సైడే వారు పోగుతున్నప్పుడు, వన్ సైడే మొత్తం జరుగుతున్నప్పుడు అది యుద్ధం ఎలా అవుతుంది? అది వన్ సైడ్ వారు. మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న తెలివితేటలు, మా పిసిసి గారు ఇచ్చే ఇది ప్రజల వద్దకి పాలన అనే దాని విషయంలో కానీ, బీసీ విషయంలో కానీ అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, జాబ్ కార్డు ఇవ్వలేదంటారు. వాళ్ళు ఏ కార్డు ఇచ్చారో ఒకసారి చెప్పమనండి. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం. ఇవన్నీ మా ప్రజల్లో చూసి మమ్మల్ని గెలిపించారు. రేపు రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అసలు ఇప్పుడు నిల్చున్న వ్యక్తి ఎవరున్నారు చెప్పమనండి. టీఆర్ఎస్ పార్టీ నుంచి పలానా పంచాయతీ నుంచి రేపు నోటిఫికేషన్ రాగానే నిల్చున్న వ్యక్తులు లేరు. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు కానీ, పిసిసి గారు కానీ ఎవరైనా ఇప్పుడు వెల్కమ్ అని చెప్తే మాత్రం టీఆర్ఎస్ నుంచి ఒక్క వ్యక్తి కూడా ఉండే వ్యక్తులు లేరు. ఎమ్మెల్యే కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓపెన్ చేస్తే డోర్ మాత్రం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చేసిన తప్పు రేవంత్ రెడ్డి గారు కానీ, మా సీఎం గారు చేయాలని ఆలోచన లేదు. రేపు పంచాయతీ ఎలక్షన్లో 100% కొన్ని ఏకగ్రీవంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని బూస్టాప్ ఏంటంటే లోకల్లో జూబ్లీ హిల్స్ వచ్చింది, ఇక వాళ్ళకి ఎక్కడ ఇది కాలేదనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ మాకు ఎప్పుడో వస్తుందని తెలుసు. 100% పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. రేపు రానున్న రోజుల ఎలక్షన్లో 119 సీట్లలో టీఆర్ఎస్ పార్టీకి కనీసం కాన్స్టిట్యున్సీకి 119 ఎమ్మెల్యేలు వాళ్ళకి సీట్లు ఖాళీ ఉంటాయి. పోటీ చేసే వ్యక్తులే దొరకరు వాళ్ళకి. బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కూడా ఇంకా వాళ్ళకి 119 మంది ఎమ్మెల్యేలు కావాలా పోటీకి. 119 మందిలో టీఆర్ఎస్ బీజేపీ కలిసినా కూడా ఇంకా ఖాళీగానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 100% ఇంద్రమ్మ పాలన ఇస్తాం. రేవంత్ అన్న సారథ్యంలో విజయం మోగిద్ది. తెలంగాణ అభివృద్ధి చెందిద్ది.